రామ్ యోగి అనే పర్సన్ ఫస్ట్ టైం అందరూ చూస్తున్నారు. ఇవన్ నేను ఫస్ట్ టైం చూడటం మిమ్మల్ని. ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో అయినా, ఏ ప్రెస్ మీట్‌లో అయినా పర్సనల్ లైఫ్ గురించి అడగొద్దు. పర్సనల్ క్వెషన్స్ ఒద్దు. బట్ కట్ చేస్తే ఈరోజు మీరు మీరు మిమ్మల్ని చూసినప్పుడు ఎవరీయన? ఈయనకి 2.5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినియి? ఈయన సినిమా ఎలా తీయగలిగాడు? ఈయన అసలేంటి? అని తెలిసినోళ్ళు అందరికీ ఉంటది. ఎందుకు మీరు పర్సనల్ క్వెషన్స్ అనగానే స్కిప్ చేసుకుంటూ వస్తున్నారు ప్రతిసారి? This ముందే is డిస్క్లైమర్ ఇచ్చేసిన పర్సనల్ క్వెషన్స్ తప్ప ఏదన్నా అడగండి అని ఎందుకు? nothing. See, I'm here to talk about this movie. So, హ్మ్. personally, you want to ask, you can ask anything. So, I'm here to talk about movie, and I'm very, very interested in unconventional interviews. నేను ఎవడన్నా ఆ పర్సన్ గురించి మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యూట్యూబ్ చేస్తే ఎదురు కొడేస్తా. నా పర్సన్ నాకు ఆడు ఏం చేశాడో కావాలి, ఆడు గురించి కావాలి, ఏం నేర్చుకుంటే నాకు కావాలి, అదే నాకు కొడేస్తా. సో నేను అలా కొడేస్తాను కాబట్టి ఎవడన్నా మంది కొడేస్తారని చెప్పి వద్దన్న. మీరు అడగలంటే అడగండి, మీరు చూస్తారంటే తెలుసుకో. అది ఏంటి అని? ఎట్లా వచ్చినాయి ఆ 2.5 కోట్లు ఎట్లా సినిమా నేను నాది ఐటీ కంపెనీ ఉంది 10 years నుంచి. నాకు యూఎస్లో మార్కెటింగ్ ఉంది, యూకేలో ప్రొడక్షన్ ఉంది, హైదరాబాద్లో ప్రొడక్షన్ ఉంది. సో ఐ హ్యావ్ ఓన్ టూల్, లైక్ వీ సెల్ సాఫ్ట్వేర్ సర్వీసెస్. అండ్ చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా నా పని నేను చేసుకుంటున్నా. కనీసం సినిమా తీపితే చాలా హ్యాపీగా ఉంటా. కానీ చెప్పా కదా, నాకు ఆ సినిమా తీయలేనంత బాధ అన్నిటికన్నా చాలా పెద్ద బాధ. సో ఆ బాధని తీసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఆప్షన్లు ఉంటాయి. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ సినిమా తీయలేదన్న బాధ తీసేయమని చెప్పి వాడికి మేబీ ఫ్యూ పౌండ్స్ ఆర్ డాలర్స్ ఇచ్చి, అది కూడా ఎక్స్పెన్సివ్, అది ఈజీ కాదు. మేబీ 5-6 లక్షలు అవుతుందేమో, ఐ డోంట్ నో, తీసుకోవడం ప్రాబ్లం. లేకపోతే ఒక 70 లక్షలు పెట్టి సినిమా తీయడం ప్రాబ్లం. రెండింటి ఉన్నప్పుడు నేను సినిమా తీద్దాం, ఇంకా హెల్దీ సొల్యూషన్ కదా అని చెప్పి ఇటు వచ్చా. సో తీసా. సో దానికి నేను ఏ పని చేసినా స్టార్ట్ చేస్తే ఇంకా బాగా చేద్దాం, ఇంకా బాగా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తున్నా, డ్రగ్స్ అన్న పాయింట్ రాశారు కథ రాస్తున్నప్పుడు. కానీ ఎగ్జిక్యూషన్ కొట్టేసరికి ఓన్లీ డ్రగ్స్ అని రాస్తే ఎగ్జిక్యూషన్ ఇలా కాదు, ఇంకా బాగా చేద్దాం అని చెప్పి నేను ఒక గ్రీన్ కలర్ డ్రగ్, వైట్ కలర్ డ్రగ్, రెడ్ కలర్ డ్రగ్ అని చెప్పి ఆ సీన్ని 3 రకంగా డివైడ్ చేసి, గ్రీన్ కలర్ జోన్, వైట్లో బ్లాక్ అండ్ వైట్ ఇమోషనల్, రెడ్ ఉన్నప్పుడు వైలెన్స్, మొత్తం స్క్రీన్తో వైట్ రెడ్ కలర్, అంటే ప్రతి దానికి బౌండరీ పుష్ చేయడానికి ట్రై చేస్తాను. సో అలాగే నేను సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఆ క్వాలిటీ కోసం బడ్జెట్ కూడా పెరగాల్సి వచ్చింది. దట్స్ మై నేచర్. నేను అలాగే చేస్తాను. అదే రీజనా బ్రో? లేదంటే ఇన్ని కంపెనీస్ పెట్టుకుని బ్లాక్ మనీ అంత ఎక్కువైపోయి దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియక సినిమా ఇండస్ట్రీకి వచ్చారా? నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు వైజాగ్లో నుండి, నేను పెరిగింది వైజాగ్. నా సినిమా డైరెక్టర్ అవుతాను ఇంట్లో చెప్తే ఒక చాలా భయపడిపోయారు నన్ను చూసి, ఆబ్వియస్లీ. సో నన్ను ఎంకరేజ్ చేయలేదు, జీరో ఎంకరేజ్మెంట్. అప్పుడు నేను ఐ కాంట్ ఈవెన్ ఎఫర్ట్ టు కమ్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్ రావడం అనేది నాకు పెద్ద గగనం. సో అప్పుడు నేనేం చేయాలి? కానీ సినిమా పిచ్చి వదలలేను, ఇంట్లో ఒప్పుకోవట్లేదు. వైజాగ్లోకి వచ్చిన ప్రతి సినిమా నేను ఈ పొద్దున్నే లేచి ఈనాడు సినిమా ఓపెన్ చేసేవాడిని. అందులో విశాఖపట్నంకి ఎవరు షూటింగ్ వచ్చారన్నది చూసేవాడిని. ఎవరు వైజాగ్ షూటింగ్ వస్తే నేను ఏం చేస్తానో, ఇలా తిన్నప్పుడు ఇంటర్మీడియట్ కూడా చదువుతాను ఐ థింక్. ఏం చేస్తానో తెలీదు, ఒక కథ రాసుకొని ఆ సినిమా డైరెక్టర్ ఏ హోటల్లో ఉంటున్నాడో చూసి ఆ హోటల్ రూమ్లోకి వెళ్ళి అక్కడికి నరేషన్ ఇచ్చేవాడిని. అలాగా అదే చేసేవాడిని 24 hours. అలాగా ఆ నరేషన్ టైంలోని నేను ఇంకా గోకులంలో సీత సినిమా షూటింగ్ వచ్చినప్పుడు తాజ్ హోటల్లో ఉన్న పవన్ కళ్యాణ్ రూమ్లోకి వెళ్ళి కూడా పవన్ కళ్యాణ్కి నాకు అది చెప్పా ఆ టైంలో. చెప్తే ఆ రోజు డోర్ ఓపెన్ చేసింది మెహర్ రమేష్. డోర్ ఓపెన్ చేశారు. అప్పుడు ఆయన రమేష్ నాకు తర్వాత ఆయన సినిమాలు తీసినప్పుడు నాకు ఆ రోజు క్లియర్గా తెలిసింది, మీ పేరు ఏంటంటే మెహర్ రమేష్ అని చెప్పాడు. ఆయన పవన్ కళ్యాణ్ అడగక్కర్ల, ఆయన నాకు కథ చెప్పా. ఆయన నాకు ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారో కూడా గుర్తులేదు, నేను చాలా ఇయర్స్ ఎగో. కానీ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత నేను నా ఓన్లీ ఇట్స్ అన్ అచీవ్మెంట్. ఎంత నేను చాలామంది చెప్పారు, ప్రతి ఫేమస్ డైరెక్టర్ విశాఖపట్నం షూటింగ్ వస్తే ఆ డ్యూరేషన్లో మేబీ ఒక స్పాన్ ఆఫ్ మేబీ 2.5 years అనుకుంటా అదే పని చేసేవాడిని. అందరూ చెప్పా. ఆ టైంలో నేను ఇద్దరిని కూడా చెప్పా. సో అది ఎందుకు చెప్తున్నానంటే, అంత పిచ్చి, నాకు పిచ్చెక్కిపోయాను సినిమా తీయాలని. వెళ్దాం అవ్వాలి. సో నన్ను సాఫ్ట్వేర్లోకి నేను వెళ్ళలేదు. సో అప్పుడు ఇంట్లోని సిచ్యువేషన్ వల్ల అవన్నీ పక్కన పెట్టి ఐ వెంట ఇంటూ నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. ఆ కంపెనీలో జాయిన్ అయితే నాకు నాకు అక్కడికి వెళ్ళి నేను యూఎస్ వెళ్ళాలనేది నాకు కోరిక. అప్పుడు వేరే డైరెక్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత సో అప్పుడు నేను యూఎస్లో వెళ్ళి ఈ కంపెనీలో పర్టికులర్ టెక్నాలజీ మీద ఒక డివిజన్ స్టార్ట్ చేద్దాం. యూఎస్లో ఆ కాలేజీలోకి వెళ్ళి చదివితే ఈ కంపెనీలోనే ఈ డివిజన్ స్టార్ట్ చేయొచ్చు, నన్ను వెళ్ళి అక్కడ చదివించండి, నేను తెస్తానని చెప్పి చాలా వెరీ వెరీ సూపర్ సీఈఓ మా కంపెనీ, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన డిజైనర్. అప్పుడు నువ్వు నాకు ఈ బిజినెస్, అప్పుడు డిజైనర్ని, కానీ నువ్వు నాకు ఇంత బిజినెస్ తెస్తే నేను కాలేజీ పంపిస్తా అని చెప్పన్నారు. మామూలుగా నన్ను వదిలించుకోవడానికి అన్నారు. నేను వెళ్ళి మార్కెటింగ్ టీంలో పీపుల్తో కూర్చుని వాళ్ళు మార్కెటింగ్ ఎలా చేస్తారో నేర్చుకొని ఆన్ ద స్పాట్ నేను రాత్రులు కూర్చొని యూఎస్ క్లయింట్స్ కాల్ చేసి ప్రాజెక్ట్ తెచ్చి
ఆయన ఆ కాలేజ్ ఫీజు చాలా ఎక్స్పెన్సివ్ కాలేజ్. ఆ ఫీజు మనీ నేను 1 మంత్లో జనరేట్ చేసి, దేవుడు ఇచ్చాడు 1 మంత్లో జనరేట్ చేసి ఆ కంపెనీకి ఆయనకి ఇస్తే, ఆనెస్ట్గా వెంటనే వితిన్ 2 మంత్స్ నెక్స్ట్ అడ్మిషన్ ఇయర్కి నాకు యూఎస్ పంపించి అక్కడ చదివించారు. చదివాను. ప్యారలల్గా నేను సినిమా డైరెక్షన్ కోర్స్ కూడా చేశాను అప్పుడు. ఆ ప్యారలల్గా అది నా పర్సనల్ ఇంట్రెస్ట్కి. తర్వాత వచ్చి ఆ కంపెనీకే నేను వర్క్ చేశాను. చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చేసాం ఆ కంపెనీలోనే. ఆ తర్వాత అది చాలా ఇయర్స్ తర్వాత నేను మేబీ 5 ఇయర్స్ ఆ కంపెనీలో ఆ కమిట్మెంట్గా వర్క్ చేశాను. తర్వాత సపరేట్ నా ఓన్ కంపెనీ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత సో ఐఎమ్ బ్యాక్ టు అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళి నేను ఆ కంపెనీ చేసుకున్నాను. సో అవన్నీ చేసిన తర్వాత సో నాకు ముందు నా స్టేజ్ బేసికలీ మీరు అన్నట్టు బ్లాక్ మనీ అవన్నీ కాదు, కానీ బ్యాంక్లో 2 కోట్లు ఉంటే కన్నా సినిమా తీస్తే సాటిస్ఫాక్షన్ ఏముంటుంది, అక్కడే ఉంటుంది. మా అయితే ఇంకో కోటి వెళ్తుంది. సో ఒక బ్యాంక్లో ఉంటుంది. సో ఈ సినిమా తీద్దాం అనే సాటిస్ఫాక్షన్ నాకు అంత జర్నీ చేసిన తర్వాత ఐ వాంట్ టు మేక్ ఎ మూవీ. సో నౌ ఐ మేడ్ ఎ మూవీ. సో ఎవరు ఆపర్చునిటీ ఇవ్వకపోతే మనమే క్రియేట్ చేసుకోవాలి అనే పాయింట్. ఓకే, నా సర్టన్ ఏజ్ ఇప్పుడున్న నేనున్న ఏజ్లోని నేనున్న సిచ్యువేషన్లోని ఎవరిని వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితోనో కొలబరేట్ అవుదాం అనుకుందాం. అలాగే ఫస్ట్ క్వశ్చన్ అడిగేది నువ్వేం సినిమా చేసావు అని అడుగుతారు. ఎవరితోన్నా యాక్టర్లు అవుదన్నా ఓకే, యాక్టర్లు అయితే సబ్జెక్ట్ పెట్టి వస్తారు. ప్రొడ్యూసర్తో ఏదైనా బ్యానర్తో కొలబరేట్ అవుదాం అంటే నాతో ఎందుకు అవుతారు, నేను ఏ సినిమా చేశాను, నేనేం చేయలే. అండ్ ఆఫ్టర్ నాకు నేనున్న ఏజ్లో అంత అడగాల్సిన అవసరం లేదు. నేనున్న సిచ్యువేషన్లో అడగాల్సిన అవసరం లేదు. నేను ఈ మనీ ఐ కెన్ ఎఫర్డ్. సో ఒరిజినల్గా చేశాను. సో బట్ చేసిన తర్వాత ఇట్స్ లైక్ ఈ సర్కిల్. నేను చేసిన తర్వాత డెఫినెట్లీ మనీ రికవర్ చేస్తానన్న పాయింట్ ఆలోచించలేదు. రియల్లీ నేను చేసిన తప్పులు ప్రొడ్యూసర్ కింద నేను చేసిన తప్పులు తెలుసు కాబట్టి, నేను ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి, నాకు ఆ తప్పుల నుంచి కరెక్ట్ చేసుకోవడం వచ్చు కాబట్టి 2 సినిమాలో నేను 100% ఆ తప్పులు ఐ హ్యావ్ ఎ ఆసమ్ స్క్రిప్ట్ వేర్ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ అయిన ఎస్టాబ్లిష్ యాక్టర్స్తో సినిమా చేసి ఐ థింక్ ఐ కెన్ రికవర్. కానీ నా క్రియేటివ్ కాన్సెప్ట్, నా క్రియేటివ్ స్టైల్ కాంప్రమైజ్ అవ్వకుండా ఎస్టాబ్లిష్ యాక్టర్స్ ఎవరైనా ఉంటే కొలాబరేట్ నేనే ప్రొడ్యూస్ చేసి నేను సినిమా చేసి 2 డబ్బులు రికవర్ చేద్దాం అనేది ఐఎమ్ లుకింగ్ ఫర్ దాట్. అంటే దీని తర్వాత ప్లాన్ చేసుకున్నారా? ఇంకా ఇండస్ట్రీలో కూడా రికవరీ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. ఆల్మోస్ట్ వస్తే సినిమా గట్టిగా వస్తుంది, లేదంటే పోతే అలాగే పోతూ ఉంటుంది. ఏదన్నా వాళ్ళకి జనాలకి ఒక డిఫరెంట్ పాయింట్ ఉండి సినిమా ఎందుకు నచ్చుతుందో కూడా ఇప్పుడు అర్థం కావట్లేదు. మజుమల్ బాయ్స్ రీసెంట్గా వాళ్ళు పెట్టిన తక్కువ అయినా కూడా కలెక్ట్ చేసింది 230 CR కలెక్ట్ చేసింది. సో అలాంటి పాయింట్స్ ఏమైనా ఉంటే తప్ప జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు. మీ దగ్గర అలాంటి పాయింట్స్ ఉన్నాయా? మీరు రెడీగా ఉన్నాయా స్క్రిప్ట్స్ అవంతా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అదే మంజుమల్ బాయ్స్ సినిమా తీయడానికి ముందు వాడెవర్ ముందు వచ్చి మీరు చూస్తే ఎవడన్నా నరేషన్ ఇస్తే వాడు కూడా 100 చేంజెస్ చెప్తారు. ఇది ఇలాంటిది ఎక్కడ తీయలేదు అంటారు, ఇలాంటి ఎందుకు తీసారు అంటారు. ఇప్పుడు అది 2 కోట్లు వచ్చిందని 200 crores వచ్చింది కాబట్టి మీరు దాని ఎగ్జాంపుల్ తీసుకున్నారు. సో అలాగా తీసారని మళ్ళీ తీస్తే ఎవడు చూడడు. సో బేసిక్లీ ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మంజుమల్ బాయ్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు కాబట్టి దానికి 6 నెలల్లో సంవత్సరం రిలీజ్ డేట్ ముందుకెళ్తే ఆ సినిమా వాడికి తెలియదు. ఒక కొత్త పాయింట్ తీసాడు కాబట్టి హిట్ అయింది. సో అలాంటి కొత్త పాయింట్లు మనం ఎతకాలి. అలాంటి పాయింట్ మీద తీయాలి. నాది నెక్స్ట్ మూవీ గురించి పక్కన పెడితే దిస్ ఇస్ ఎ గుడ్ పాయింట్, దిస్ ఇస్ వెరీ నైస్ పాయింట్. ఇంకా ఈ పాయింట్తోనే మీరు కొడదామని ఫిక్స్ అయ్యారు. కొడదామన్నది బాల్ వేసే ముందు బ్యాట్స్మెన్కి ఏం కొడతారని అడిగితే ఆడేం చెప్తాడు చెప్పాను. సో అటు సైడ్ కూడా రిలీజ్ అవుతుందా మీ సైడ్ కంట్రీస్లో? నో, లేదు. నేను ఓన్లీ ఇండియాలోనే, తెలుగులోనే. నాకు బేసికలీ చెప్తాను కదా, ఈ తెలుగు సినిమా తీస్తేనే సాటిస్ఫాక్షన్. ఐ కెన్ ఈజీలీ మేక్ ఎ మూవీ దేర్, బట్ ఐ విల్ బీ హ్యాపీ ఓన్లీ ఇఫ్ ఐ మేక్ ఏ తెలుగు మూవీ. ఓటీటీలో ఐ థింక్ హిందీలో కూడా డబ్ చేసి పెడతా, బట్ రిలీజ్ అయితే ఓన్లీ తెలుగు థియేటర్స్లో అవుతుంది. సో మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరు? నో, వి టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మెనీ థింగ్స్. ప్రతి దాని గురించి ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ప్రతి విషయంలో ఎవ్రీడే వి ఇన్స్పైర్ ఫ్రమ్ మెనీ పీపుల్. సో ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అంటూ ఏం లేదు, పర్టికులర్ పర్సన్ కానీ సిచ్యువేషన్ కానీ అలాంటిది ఏం లేదు. ఏదో ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం, ఏదైనా డైరెక్టర్ని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం, అట్లా ఎవరు అంటే ఇదే చెప్తాను కదా, మల్టిపుల్ అలా చెప్పుకుని వస్తే ప్రతి మైన్యూట్ డీటెయిల్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ టైం నా లైఫ్లో జేడీ చక్రవర్తి పరిగెట్టుకుని వెళ్తూ ఆటోని గుద్దుకుంటే ఏ రోజైతే అని చెప్పి సాంగ్ స్టార్ట్ అవుతుంది. గులాబీ షార్ట్ మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్. ఒక ట్రాజడీ నుంచి ఈరోటిక్ రొమాంటిక్ సాంగ్ కట్ చేస్తే ఆ ఎడిట్ మా ఇన్స్పిరేషన్. సో ట్రాజడీని ఈరోటిక్ని ఒక్క సింగిల్ కట్తో బ్లెండ్ చేసి అసలు చేసి మళ్ళీ సో అలా. అండ్ యాజ్ ఎ పర్సనాలిటీ మేబీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆర్జీవి ఇన్ ఇండియా బాగా ఇష్టం. అండ్ ఫ్రెంచ్లోని గ్యాస్పర్ నోయ్ అని చెప్పి డైరెక్టర్ ఇష్టం. అండ్ క్వింటన్ టారెంటినో చెప్పిన ఒక కొటేషన్, మేక్ ఎ మూవీ దట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇఫ్ యూ డోంట్ మేక్ ఇట్ అంటే ఆ కొటేషన్ చాలా ఇష్టం. అందుకని ఎనీ మూవీ వి మేక్ షుడెంట్ ఎగ్జిస్ట్ if you don't make. So అలా ఆ కొటేషన్ బట్టి those are the few things I'm inspired with.
సో మీ ఎంప్లాయీస్కి కానీ మీ టీంకి కానీ చూపించినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఎందుకు ప్రమోషన్స్లో కూడా హీరోయిన్లు కాకుండా ఓన్లీ మీరు ఒక్కళ్ళే వస్తున్నారు? యా హీరోయిన్స్ హీరో వాళ్ళకి ఏంటంటే ఐ థింక్ నేను నా మాట వింటారనుకుని అదే చెప్తున్నాను చూడండి. దిస్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్. ఐ టెల్ యూ సంథింగ్. ప్రతివాడు అందరూ ఇండస్ట్రీలో వారు పబ్లిక్ అంతా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ యాక్టర్స్ని ఎక్స్ప్లోయిట్ చేస్తారు అని చెప్పి చాలా మాట వింటుంటారు, అందరూ వింటారు. కానీ నాలాంటోడు కానీ ఎవరన్నా వేరే దేశం నుంచి అంటే ఇక్కడ వాళ్ళకంటే మేబీ తెలుసు కాబట్టి గ్రౌండ్ వర్క్ చేస్తారు కాబట్టి ఓకే. కానీ ఈ ఊరే తెలియదు ఏది అంటే అవుట్ నిజంగా 10 కనెక్షన్స్ నాకు ఇక్కడికి వస్తే ఎక్కడ కెమెరా హైర్ చేయాలి, మేనేజర్ని మంచోని ఎలా సెలెక్ట్ చేయాలనే విషయం కూడా నాకు తెలియదు. కానీ వచ్చి సినిమా తీద్దామని వచ్చా. అలాగా జీరో నాలెడ్జ్తో డబ్బులు కథ పెట్టుకొని సినిమా తీద్దామని వచ్చినోడు ఎంత దారుణంగా ఎక్స్ప్లోయిట్ చేస్తారనే విషయం ఎవడూ మాట్లాడు. సో ఆ ఎక్స్ప్లోటేషన్లోనే పని అయిపోయిన తర్వాత కనీసం నా ఫోన్లు కూడా ఎత్తరెవరు. కారణం నేను ఒక ఎస్టాబ్లిష్ డైరెక్టర్ రైటర్ కాదు కాబట్టి అంతే. దట్స్ ఆల్. నాకు యాటిట్యూడ్ నచ్చలేదు వాళ్ళది. అంటే యాటిట్యూడ్ సినిమా నేను కొత్త వాళ్ళతో చేస్తే ప్రాణం పెడతాను అనుకో. నాకు ఎవడన్నా నేను చేద్దామన్న దాంట్లో నాకు ఎక్స్పీరియన్స్ దాంట్లో నాకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో ఛాన్స్ ఇస్తే నా ప్రాణం పెట్టేస్తా. అలా పెట్టిన వాళ్ళు యాక్టర్లు చాలామంది ఉంటారు, వాళ్ళు పైకి వచ్చారు. అలా పెట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు పైకి రారు. అందుకే వాళ్ళు పైకి రారు, ఇప్పుడు నాతో బయటికి రారు. నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది. యాటిట్యూడ్ సినిమా వాళ్ళు చెప్తున్నా కదా, నాకు నేను బేసిక్గా నేను పిలిచా వాళ్ళకి మేబీ టూ చాలా క్లియర్గా చెప్పా. మీకు అర్థం కాని పాయింట్ మీరు ఊరికే నా చేతి రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ బేసికలీ ఐ టెల్ యూ సంథింగ్. సందీప్ రెడ్డి వంగకి ఒక అప్కమింగ్ హీరో విజయ్ దేవరకొండ సినిమా మీద పబ్లిసిటీ మీద ప్రాణం పెట్టాడు కాబట్టి సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, చాలా బ్యాక్ చేశారు, నా యాక్టర్స్ కూడా చాలా బ్యాక్ చేశారు. కానీ చివరి వరకు ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పా బేసికలీ. అలా చాలామంది చివరి వరకు ఒక డైరెక్టర్ ప్రొఫెషన్ ఎందుకు కొత్త వాళ్ళు తీసుకుంటారంటే వీడికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఆయన వంగ గారికి ఎంత తెలుసో నాకు తెలియదు. సినిమా ఐ థింక్ ఆయన చాలా గ్రౌండ్ వర్క్ చేసినట్టున్నారు ఇక్కడ ఇండస్ట్రీ. నేనైతే నిజంగా సినిమా చేద్దామని వచ్చాను. నాకు లోకల్గా చెప్తాను కెమెరా ఎక్కడ హైర్ చేయాలి కూడా నాకు తెలియదు బేసికలీ. కానీ ఓకే వచ్చా, చాలా క్విక్గా టక్ అని చెప్పి నేర్చుకున్నా, చేసా, రిక్రూట్ చేసా, టీం తీసుకున్నా, చేసా. బట్ వాళ్ళు వర్క్ పరంగా చాలా బాగా చేశారు. నేను ఇన్ఫ్యాక్ట్ నేను పెడుతున్న పోస్టర్ల దగ్గర నుంచి ఇలాంటి పోస్టర్స్ కానీ ఇలా సినిమా చేస్తాను అంత డీటెయిల్ నరేషన్ ఇచ్చా, ఇలా ఉంటుంది అని చెప్పా. సినిమా సగం అయిపోయిన తర్వాత నాకు హీరోయిన్ ఈ పర్టికులర్ ఒక బాత్ మీరు ట్రైలర్ చూస్తుంటే బాత్ టబ్లో ఇలా అమ్ముకోమంటే ఆ సీన్ తీసేవని చెప్పి నాకు 15 days షూటింగ్ మోర్ దెన్ 1 crore ఖర్చు పెట్టాను. ఆ సీన్ తీస్తే మళ్ళీ నెక్స్ట్ షూటింగ్కి వస్తా లేకపోతే రానని చెప్పి చెప్పింది. ఏది నేను నరేషన్ బిఫోర్ అది నాకు ఏదైనా చెప్పడం ఇష్టం లేదు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. బిఫోర్ నరేషన్ క్లియర్ కట్గా ఆ సీన్ ఇలా ఉంటుందని చెప్పి పర్టికులర్ కెమెరా యాంగిల్తో సహా ఇక్కడే ఉంటుందని చెప్పి నరేషన్ ఇచ్చా. 15 days తర్వాత ఆ సీన్ తీసేమని చెప్పి సింపుల్గా అడిగితే నేను ఎంత ఆమె వెరీ వెరీ సింపుల్ చెప్తున్నాను. నేను కావాలంటే సినిమా మళ్ళీ తీస్తాను, హీరోయిన్ తీసేస్తాను కానీ సీన్ తీనన్నా అంటే సరే హీరోయిన్ తీసుకొని చెప్పి వెళ్ళిపోయింది అమ్మాయి. వెళ్ళిపోతే ఎంత ఎంత సిన్సియర్ అండ్ డైరెక్టర్ హారబుల్ ప్రొడ్యూసర్ ఏంటంటే 15 రోజులు కొట్టుబెట్టి పెట్టి సగం తీసిన తర్వాత మళ్ళీ ఆడిషన్స్ చేశాను. మళ్ళీ సినిమా సిన్సియర్గా తీద్దామని చెప్పి కొత్త యాక్టర్స్తో తీద్దామని చెప్పి మళ్ళీ ఆడిషన్స్ చేశాను. 2 months ఆడిషన్స్ చేశాను ఎంతో ఖర్చు పెట్టి. ఎంతో ఖర్చు పెట్టి యాక్టర్స్ ముంబై నుంచి ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి హోటల్ ఇచ్చి అకామిడేషన్ ఆడిషన్స్ చేసేవాడిని నేను. అంటే కొంతమంది అడిగేవారు అలాగే ఇచ్చా. సో టైం మోస్ట్ ఇంపార్టెంట్ టైం 2 months నేను ఆడిషన్స్. సో నాకు కాకపోతే ఆ యాక్టర్స్ అయితే మంచి నా బాధ్యత బట్ యాటిట్యూడ్ ప్రాబ్లం. సో నాకు ఎవరు నచ్చలే. సో నేను సీన్ తీయను కానీ అడిషనల్ డబ్బులు ఇస్తా అని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని షాజ్మిట్ సైన్ కాంట్రాక్ట్ ఆ సీన్ తీసేస్తానని చెప్పి నువ్వు కాంట్రాక్ట్ ఏది కొత్త కాంట్రాక్ట్ ఆల్రెడీ ముందు సైన్ ఉంది, మధ్యలో రెండో కాంట్రాక్ట్ ఇది జస్ట్ బ్లాక్ మెయిలింగ్ ఎక్స్ప్లోయిటింగ్ అన్నాను కదా. ఆ పదంకి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఆ పదం అర్థం కాలేదు. నన్ను ఎక్స్ప్లోయిట్ చేయడం అంటే మళ్ళీ ఎక్కడ ఉండదు చరిత్రలో. తెలిసేది చాలామంది చెప్పా, తెలుసు అంటే నా ఉద్దేశం షూటింగ్ టైంలోనే ఇండస్ట్రీలో ఉన్న నా ఫ్రెండ్స్కి చెప్పా పెద్దవాళ్ళు. కానీ ఎవడి ప్రాబ్లం ఆడిదే వింటారు, ఎవడేం చేయలేడు. ఎందుకంటే ఇది నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోవాలి. నువ్వు మళ్ళీ ఆ సీన్ తీస్తానని చెప్పి అగ్రిమెంట్ సైన్ చేస్తేనే వస్తానంది. అంటే నేను అప్పుడు మళ్ళీ ఆడిషన్ చేస్తాను. నా ఫైనల్గా ఫిక్స్ అయిపోయి ఆ అమ్మాయి నాకు ఇంకెవరు నాకు నచ్చట్లే. ఎందుకంటే ఆ అమ్మాయి బాగా చేసింది, అంత ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా యాక్షన్ అయితే బాగా చేసింది. సో ఏం చేసా, నేను అగ్రిమెంట్ కానీ సైన్ చేయను, కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానని చెప్పి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని సినిమా పూర్తి చేశాను. ఆ సీన్ తీలే. సో అంతే సేమ్ థింగ్. అలా నాకు వేరే డిఫరెంట్ ప్రాబ్లమ్ యాక్టర్స్ గురించి కూడా వచ్చింది, యాటిట్యూడ్ ప్రాబ్లం. సగం సినిమా అయిన తర్వాత ముందేమోనే ఏం చెప్పంటే మీలా ఎలా కూర్చున్నారు అంటే మీరైతే మీ స్టైల్ కాదు ఊరికే ఎవరైనా మన ఇలా అని మాట్లాడి సగం సినిమా తీసిన తర్వాత ఎలా కూర్చుని అంటే యాటిట్యూడ్ వాళ్ళు ఎలా కూర్చొని నాకు అభ్యంతరం లేదు. ఐమ్ టాకింగ్ యాటిట్యూడ్. సగం సినిమా పూర్తయిన తర్వాత వీడు మన మాట వింటాడు అని ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని కొత్తతో ఆడుకుంటారు. అది ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎక్స్ప్లోయిటేషన్. ఇది నాకు తెలిసి
నేను నేను చాలా అన్యాయం జరిగితే భరించలేని క్యారెక్టర్ కాబట్టి నేను ఆవిడకి భయపడిన కాబట్టి ఇంత డైరెక్ట్ చెప్తున్నాను. సో అంటే మీరు ఇందాక కూడా చెప్పడం జరిగింది, నేను వేళ్ళ మీద లెక్క పెట్టా ఈ సినిమా తర్వాత మంచోళ్ళు ఎవరు ఏంటి అని. సో ఇంతమందికి మీతో అసలు ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ఆ మంచోళ్ళలో మీరేం చూసారు? ఓకే, నేను ఇందాక అన్నది మధు గారు నాకు చాలా ఇష్టం. ఈమె లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఆ ఎఫెక్ట్ కోసం ఆయన ఒక్కరే చాలా వేల మంది అన్నాను. యా, హీజ్ అ వెరీ వెరీ గుడ్ పర్సన్. ఆ రోజు ఇందాక చెప్తున్న పాయింట్ పిఆర్ మధు గారు ఆయన గురించి చెప్పా. యా, ఐ మెట్ ఇన్ఫాక్ట్ మై ఎడిటర్ ఈజ్ సింపుల్ పాయింట్ చెప్తాను చూడండి. ఈ క్వశ్చన్ ఎవరికైతే పేరుందో వాళ్ళకి పేరు పోతుందని భయం ఉంటుంది కాబట్టి వాళ్ళకి కరెక్ట్గా ఉంటారు. పేరు లేని వాళ్ళకి పోవడానికి ఏముంది, అందుకని ఇలా అని నాకు అనిపించింది. నా సునీల్ కశ్యప్ మ్యూజిక్ డైరెక్టర్, సూపర్ ఫ్రెండ్, ఎప్పటికీ నాకు ప్రాబ్లం లేదు. ప్రొఫెషనల్, ఆయన మోసం చేయలేడు, ఎందుకంటే ఆయన తెలుసు. సో ఎడిటర్ విజయ్ గారు చాలా బాగా చేశారు, ఎక్సలెంట్. నాగార్జున సినిమాలో అవి చేశారు, సూపర్ ప్రొఫెషనల్. ఆ ప్రొఫెషనల్ అసలు పేరు ఉంది కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నా పేరు పోతుందని భయంతో బాగుంటారేమో, లేకపోతే అలాగే ఉంటారేమో నాకు తెలీదు. కొంతమంది నిజంగా మీ కొత్త వాళ్ళతో ఎవరినైతే నేను ఛాన్స్ ఇచ్చానో, కొత్త వాళ్ళు ఎక్కడన్నా ఛాన్స్ వచ్చింది కదా అని చెప్పి మొత్తం సినిమా ఈ అమ్మాయి మీద చేశాను. ఒక కొత్త పేరు లేని ఒక అమ్మాయి మీద 2.5 కోట్లు పెట్టి ఒక డైరెక్టర్ వచ్చి సెంట్రిక్గా సినిమా తీస్తున్నానంటే అట్లీస్ట్ నా పక్కన వచ్చి ప్రమోషన్ కూర్చుంటే వాళ్ళకి కూడా లాభమే కదండి. నేను ఇప్పుడు రాలేదు కూడా కాదు మాడుతున్నాను బేసికలీ. ఇది ఇప్పుడు నేను నిజంగా చెప్పాలంటే ఈ రోజు నేను ఇవన్నీ మర్చిపోయి 3 days బ్యాక్ వచ్చా, 4 days బ్యాక్ వచ్చా ఈ ప్రమోషన్స్. కానీ ముందే చెప్పా వస్తున్నప్పుడు నీ ప్రమోషన్స్ రమ్మని చెప్పి నా సిన్సియర్గా. మీరు పిలిచారు? పిలిచాను. పిలిస్తే మేనేజర్తో పిలిపించాను, రాలేదు. రావడానికి క్లియర్ 4 days తర్వాత స్క్రీన్ షాట్ చూపిస్తే కావండి. ఈమెయిల్ పంపించింది 4 days తర్వాత. ఏది రిప్లై ఈమెయిల్ పంపించి నాకు లిస్ట్ ఆఫ్ చాయిస్ ఆఫ్ డేట్స్ ఇవ్వండి, నేను చెప్తాను అని చెప్పి రావడానికి ఏది ప్రమోషన్స్కి చెప్తే. ఇంకా జోకండి, ఇంకా ముందు చెప్తున్నాను అడ్వాంటేజ్ ఇంకా ముందు నేను ఒకసారి అక్కడ నుంచి ఎప్పుడు ఫోన్ చేస్తే ప్రమోషన్స్కి రావడానికి డబ్బులు అడిగారు. ఆ విషయం నేను మధు గారు చెప్పా, అండ్ మధు గారు నాకు అన్నిటికీ హెల్ప్ చేస్తుంటారు. ఆయన అక్కడ నుంచి ఇప్పటికొచ్చి ఏ హీరోయిన్కి ప్రొడ్యూసర్ ప్రమోషన్కి డబ్బులు అడగరండి అన్నారు. నన్ను అడిగారు అన్నాను, నాకు తెలియదు కదా. నన్ను అడిగారు ప్రమోషన్లు రావడానికి డబ్బులు అడిగారు. నాకు తెలియదు, నేను ఇస్తానన్నా. ఈయన ఆపారు. ఆయన చెప్తే ఆయన చాలా రకాలుగా డబ్బులు సేవ్ చేశారు, ఎన్నో రకాలుగా. నాకు చెప్తే నాకు ఇండస్ట్రీలో ఎవరో పెద్ద ఫ్రెండ్స్ ఉన్నారు, అలా అయితే నాకు రిపీటెడ్ ప్రొడ్యూసర్స్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ జర్నీలో ఫ్రెండ్స్ అయ్యారు, ఈ మధ్యన ఫ్రెండ్స్ అయ్యారు, నేను ఈ వస్తున్నప్పుడు మామూలుగా ఫ్రెండ్స్. కానీ అది నా వర్క్ పరంగా నేను కొంతమంది నిజంగా ఈ జర్నీలో కొంతమంది మంచి వాళ్ళు కలిసాను. నాకు ఏదైనా కావాలంటే వాళ్ళ ద్వారా టెక్నికల్గా అలాంటివి తీసుకుంటాను. సో ఆ రకంగా చాలా మంచి పీపుల్ని కలిసాను వర్క్లోనే. అది చెప్పా. సో డెఫినెట్గా ఇన్ని ఫేస్ చేసి ఇంకా నెక్స్ట్ సినిమా కూడా తీయాలి అని ఉన్నారంటే మీ ప్యాషన్ అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా మీకు మళ్ళీ ఇంకో సినిమా పెట్టో ఇంకో 10 మందికో 20 మందికో వర్క్ ఇచ్చి ఆ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు లొకేషన్లో మినిమం 70 మంది ఉండేవారు. మీరు 10, 20 జనవరి ఆర్టిస్టులు చెప్తున్నాను. ఆర్టిస్టులు అవి ఆల్రెడీ సినిమా చేస్తున్నామంటే 100 మంది పని చేస్తారు. అదొక చిన్న సినిమాలు 10 మంది కూడా చేసిన వాళ్ళు ఉంటారు. నేను టెక్నికల్గా ఎక్స్ట్రాడినరీ ఎక్విప్మెంట్ వాడేవాడిని. ప్రతిరోజు ఎన్ని గివెన్ డే లొకేషన్లో ఆల్ ఎక్విప్మెంట్స్ నా దగ్గర ఉండేవి. అన్ని చాలా చెప్తా. I spend a lot on technique. Yeah. Promotions ki ఎంత ఖర్చు పెట్టుంటారు ఇప్పుడు? Yeah, promotion. I'm telling కదా, I'm a bad producer. అదే promotions కి పెట్టాలి. ఎంత మోసపోయి promotions కి ఉందనికి? Yeah, in fact yes, నేను promotions కి I learned the game. Next time I'll play well. But అలానే ఇప్పుడు this I'm happy that I made the movie. I learned a lot. బిజినెస్లో చోట తప్పు జరిగితే 2 చోట తెలుసుకుంటాం. ఆ రకంగా 2 చేస్తాం అంతే. అంటే బిజినెస్ మ్యాన్ అయ్యి మీరు మోసపోరంటే నాకు డౌట్గా ఉంది. అదే చెప్తున్నా, ఇది మోసపోవడం కాదండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అదే చెప్తున్నా, హ్యూమన్ రిలేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనిషి మోసం చేసింది బిజినెస్లో కాదు చెప్తున్నా కదా. ఇట్స్ లైక్ ఎక్స్ప్లాయిటింగ్ అన్నది. సినిమా వాళ్ళు నాకు కొత్త కదా. దిస్ ఇస్ అ వెరీ గుడ్ పాయింట్ మీరు అడిగింది. ఐ డీల్ విత్ ఐటీ ఎంప్లాయీస్ ఆల్ ద టైమ్. ఈ సినిమా అదే నేను మనుషుల్ని డీల్ చేయడం నాకు కొత్త కాదు, బిజినెస్ కొత్త కాదు. కానీ సినిమా బిజినెస్లో మనుషుల్ని డీల్ చేయడం కొత్త అనే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఏ పాయింట్లో? ఇదే సరే, నా మనుషులు తీయడం కొంత నాకు చాలా కాన్ఫిడెన్స్. మనుషులు నేను హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ని డీల్ చేశాను ఎంప్లాయీస్ కింద. ఆ మనుషులు డీల్ చేయడం నేను సూపర్ ఎక్స్పర్ట్. అంటే ఇంకా తెలివైన వాళ్ళు ఉన్నారన్నా
మేధావులు, తెలివైన వాళ్ళు మీరే ఇలా కదా. మోసం చేసే వాళ్ళు చాలా నేను చాలా క్లియర్ చెప్పా, మీ అర్థమయ్యేకి అర్థమవుద్ది అంతా. అంటే జనాలు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది కదా. చెప్పకూడదు ఇలా ఇంటెలిజెన్స్ లేని వాళ్ళతో మాట్లాడడం కూడా దానికి. ఐ మీన్ చాలా వెరీ ఇంటెలిజెంట్ బై ద వే, ఆడియన్స్ ఆర్ సూపర్ ఇంటెలిజెంట్, అలా అర్థం చేసుకుంటారు. అటువంటి వాళ్ళు చెప్తేనే నెక్స్ట్ స్క్రిప్ట్ కొడతారు, వాళ్ళకి అర్థం అవుద్ది. బట్ బేసిక్లీ ఎస్, వాట్ ఐ సెడ్ ఇస్ ఎగ్జాక్ట్లీ రైట్. మనుషులు కొత్త కాదు, బిజినెస్ కొత్త కాదు, బట్ సినిమా బిజినెస్లో మనుషులు కొత్త.